అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, అష్టాదశ శక్తిపీఠాల్లో నుంచి 6వ శక్తిపీఠమైన శ్రీశైలం భ్రమరాంబిక శక్తిపీఠం గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది 6వ శక్తిపీఠం. అలాగే భ్రామరి శక్తితో విరాజిల్లుతున్న ఈ శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో కూడా స్థానం సంపాదించుకుందంటండి. ఎందుకంటే గనక ఇక్కడ కొలువై ఉన్న స్వామివారు, అలాగే అమ్మవారు భ్రమరాంబిక అమ్మవారు, అలాగే స్వామివారు మల్లికార్జున స్వామివారు. సో, అందుకోసమని ఇది జ్యోతిర్లింగాలలో కూడా ఒక జ్యోతిర్లింగంగా విశిష్టత పొందిందంట. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లాలో ఈ జ్యోతిర్లింగము, అలాగే శక్తిపీఠంగా కొలువు ఉన్నదండి. ఇది ఈ ఆలయానికి ప్రధానంగా 4 ద్వారాలుంటాయట. పెద్ద గోడలాగా ఏర్పడిందంటండి. ఏర్పడి దీనిని కట్టడం జరిగిందట. అది 20 అడుగుల ఎత్తున్న కోటలాగా గోడని పురాతనమైన ఆహ్, ఏదైతే పురాతనమైన పద్ధతి ఉంటుందో ఆ పద్ధతిలో నిర్మించారట. ఆహ్, ఇంకా చెప్పాలంటే ఎట్లా ఉంటుందంట అంటే గనక కాశీ క్షేత్రంలో మరణించడం మంచిదని అక్కడికి వెళ్లి భక్తులు 9 రోజులుండి అట్లా చేస్తూ ఉంటారట. కాశీలో మరణించడం ఉత్తమము. అలాగే అరుణాచలంలో భగవన్నామ స్మరణ ఉత్తమము. అలాగే శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనం ఉత్తమం అంటండి. ఇది పురాణ ప్రవచనంగా చెప్పబడుతుందట. ముక్తిదాయకమని చెప్పబడుతుందంట. అలాగే శ్రీశైల శిఖరము దృశ్యము పునర్జన్మ నవిద్యతే అంటారట. ఇది ఆర్యోక్తి అంటండి. శ్రీశైలంలో ఈ శిఖరాన్ని చూడడం అనేది చాలా మంచి విషయమట. ఇలా చూస్తే పునర్జన్మ ఉండదని అంటారట. ఈ శ్రీశైలం అంటే వరాలని ఇచ్చే శివ కైలాసమట. ఇక్కడ సతీదేవి యొక్క కంఠం పడిందంటండి. ఆ కంఠం పడిందని ఇక్కడ చెప్తారట. అయితే ఇక్కడ ఒక కథ కూడా ఇవ్వబడిందండి. అదేంటంటే ఒకరోజు సౌందర్య లహరి అయిన ఒక ఒక సుందరమైన ఆహ్, దేవత లాంటి ఒక స్త్రీమూర్తిని అరుణాసురుడు అని ఒక రాక్షసుడుంటాడట. అతని కంట పడుతుందట. ఆవిడ ఎవరో కాదండి అమ్మవారే. కానీ ఇక్కడ ఇవ్వడం ఎలా చెప్పారంటే సౌందర్య లహరి అని చెప్పారు. అందులోనే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నది అమ్మవారు అని. అయితే సుందరి నీకీ అడవిలో ఏం పని? ఎవరూ లేని ఎవరూ లేని ఈ నిర్మానుష్యమైన ప్రదేశంలో నువ్వేం చేస్తున్నావు అని అతను అడుగుతాడట. ఆ రాక్షసుడు. అయితే నా నా అంటే నా దగ్గరకొచ్చి నాతో పాటు కాలం గడుపు, నాతో పాటు సమయం గడుపు అని అమ్మవారిని చెయ్యి పట్టుకోబోతాడట. అయితే ఆమె చుట్టూ ఉన్న భ్రమరాలు అంటే తుమ్మెదలు అతనిపై దాడి చేసి అతన్ని చంపేస్తాయట. అలాగే కొంతకాలానికి మహిషాసురుని సంహరించేందుకు ఉగ్ర చండీ రూపంలో 18 భుజాలతో ఈ అమ్మవారే వెలుస్తారట రెండోసారి. అయితే ఈ మహేషుడు మళ్ళీ పుట్టినప్పుడు భద్రకాళీదేవిగా 8 చేతులతో అవతరించి వాడిని సంహరించి మూడవసారి పుట్టి మహీషుడుగా పుడతాడట మూడోసారి. అలా పుట్టినప్పుడు అతనంటాడంట, "అమ్మా నా యొక్క అజ్ఞానం వల్ల నిన్ను చేపట్టబోయి ఒకసారి, మరి రెండోసారి నీ చేత చంపబడ్డాను. కాబట్టి ఈ నా అజ్ఞానాన్ని తెలుసుకున్నాను. కానీ ఈసారి మాత్రం నీ యొక్క పాదాల దగ్గర నీ సేవ చేసుకునే భాగ్యం నాకివ్వు" అని అడుగుతాడట. అడిగినప్పుడు ఆ అమ్మవారు అతన్ని ఏం చేస్తారంటే పాదాల దగ్గర తొక్కిపెట్టి ఉంచుతారట. ఎందుకంటే రాక్షసుడు కదా! ఎప్పుడైనా దాడి చేయవచ్చు. అట్లా కావచ్చు. లేదంటే ఇంకేదైనా కారణం ఉండుండొచ్చు. ఇక్కడ కారణం ఏమి చెప్పలేదండి. కానీ అమ్మవారు అతన్ని ఆహ్, తల్లి యొక్క పాదాల దగ్గర పాదాల కింద తొక్కిపెట్టి ఉంచిన ఒక రూపంగా ఇక్కడ చెప్పబడిందండి. ఈ క్షేత్రంలో అమ్మవారు అలా ఉంటారట. ఇంకా ఇక్కడ 4 ప్రధాన ద్వారాలుంటాయని చెప్పుకున్నాం కదండీ! అయితే అవంట
ఒకటి త్రిపురాంతకము, ఒకటి సిద్ధవటము, ఇంకొకటి అలంపురము, నాలుగవది ఉమామహేశ్వరము. అయితే ఇక్కడ ఈ యొక్క భ్రమరాంబిక అమ్మవారు అంటే కొలువు తీరక ముందు ఇక్కడ ముందుగా వెలసింది అర్ధనారీశ్వరి అని ఇక్కడ చెప్పబడింది. అయితే ఈ అమ్మవారు ఎప్పుడైతే ఇక్కడ కొలువు తీరి ఉన్నారో అప్పటినుంచి కూడా భ్రమరాంబ శ్రీశైలం భ్రమరాంబిక అని మాత్రమే ఇక్కడ అలాగే పూజలు అందుకుంటూ ఉన్నారంటండి. ఇక్కడ పాతాళ గంగా అని ఒక నది కూడా ఉంటుందట. నల్లమల అడవుల్లో ఉందట ఇది. అయితే ఇక్కడ భక్తులు స్నానాలు చేసి తమ పాపాలను తొలగించుకుంటారని ఇక్కడ చెప్పబడిందండి. ఇష్టకామేశ్వరి ఆలయం కూడా ఇక్కడ ఉందట. అది ఆరుబయటే ఉంటుందంటండి. ఇష్టకామేశ్వరి దేవి నొసట కుంకుమ దిద్దినప్పుడు మనిషి ముఖం మీద ఎలా అయితే మనం కుంకం పెడితే మెత్తగా, సున్నితంగా మనిషి యొక్క నుదురు ఎలా తగులుతుందో, ఆ విధంగానే అమ్మవారి నుదురు కూడా మనం తాకినప్పుడు అలా తగులుతూ ఉంటుందంటండి. అయితే వృద్ధ మల్లికార్జున ఆలయం ఇంకా ఇక్కడ ఈ ఆలయాన్ని చంద్రావతి అనేవారు నిర్మించారట. వృద్ధ మల్లికార్జున ఆలయము అలా అడుగడుగునా ఈ వన సౌందర్యాలతో పాటుగా ఇక్కడ ఆహ్, పుణ్యక్షేత్రాలు ఏవేవో ఉంటూనే ఉంటాయట. ఈ క్షేత్రం చుట్టుపక్కల ఆహ్, దగ్గర దగ్గరగా చూడదగిన ఆలయాలు, క్షేత్రాలు ఎన్నో ఉన్నాయట. అందుకని దీన్ని భూలోక భూతల కైలాసం అని అంటారట. ఇక్కడ అలాగే వనం అని చెప్పుకున్నాం కదా! ఆ వనంలో వనమూలికలు, ఔషధీ గుణాలున్న విలువలు ఉన్న మొక్కలు, వేర్లు అలాంటివి దొరుకుతూ ఉంటాయట. అలాగే ఇక్కడ వనం కాబట్టి చల్లదనంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుందంటండి. ఈ రోజుకి ఇంతేనండి. కొంచెం లాంగ్ వీడియో అయింది. దయచేసి చూసి దీన్ని లైక్ చేయగలరు నచ్చితే గనక. ఇంకేదైనా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందుంటే దయచేసి కామెంట్స్‌లో ఇవ్వండి. నేను దాన్ని వీడియో చేసేటప్పుడు మీ యొక్క కామెంట్‌ని కూడా నేను చెప్తాను. ఏదైనా సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే గనక. అందరికీ నా వీడియోలు నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.